పండించిన పంటే వారి టార్గెట్. ఖరీదైన అద్దె కార్లలో వస్తారు, నైస్ గా దోచేస్తారు. రహదారులపై రైతులు ఆరబోసుకున్న ధాన్యం బస్తాలను క్షణాల్లో లూటీ చేసి మాయమైపోతారు. 10 రోజుల వ్యవధిలో ఏకంగా 242 ధాన్యం బస్తాలను చోరీ చేశారు. అయితే అరెస్టైన వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, 3 నేపాలీలు కూడా ఉండటం గమనార్హం. జల్సాలకు అలవాటు పడిన 5 బీటెక్ విద్యార్థులు వినూత్న దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఆరుగాలం పండించిన పంటను ఖరీదైన అద్దె కార్లలో వచ్చి దర్జాగా దోచేస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో దాదాపు 242 ధాన్యం బస్తాలను దొంగలించి అమ్ముకుంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుంటున్న ఈ ముఠా రాత్రంతా రహదారులపై సంచరిస్తుంటారు. రాత్రి సమయంలో వరి కుప్పల వద్ద రైతులు లేని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని అక్కడ ధాన్యం బస్తాలను లూటీ చేస్తున్నారు. ఆ బస్తాలను తీసుకెళ్లి వేరే చోట డంప్ చేసి అక్కడి నుంచి దూర ప్రాంతాల్లోని రైస్ మిల్లర్ల వద్దకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఒక 7 కేసులు కమిషనరేట్ పరిధి లోపల ధాన్యానికి సంబంధించినటువంటి 7 కేసులు రిజిస్టర్ అయినవి. దాని లోపల ఐనోవోల్లో 1 కేసు రిజిస్టర్ అయింది, కమలాపూర్లో 1 కేసు రిజిస్టర్ అయింది, దామెరలో 3 కేసులు రిజిస్టర్ అయినవి, అట్లాగే హసన్పర్తిలో 1 కేసు రిజిస్టర్ అయింది, షాంపేట్లో 1 కేసు రిజిస్టర్ అయింది. మొత్తం కలిసి 7 కేసులు రిజిస్టర్ అయినవి. ఈ 7 కేసుల్లో కూడా ధాన్యం దొంగిలించబడ్డది. దాదాపు 242 బస్తాల వడ్లు, సుమారు 135 క్వింటాల వెయిట్ ఉన్నటువంటి ధాన్యము. దాని వర్త్ రూపీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3,26,000 వర్త్ రూపీస్ ధాన్యం దొంగిలించబడ్డది. దీని లోపల మా షాంపేట్ పోలీసులు రాత్రి వేళలో గస్తీ తిరుగుతున్నప్పుడు అనుమానితులుగా కనబడ్డటువంటి వాళ్ళని పట్టుకోవడము, అట్లాగే వాళ్ళని చెక్ చేయడము, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయడము, వాళ్ళ యాంటిసిడెంట్స్ అన్ని చెక్ చేయడము, తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయడము. ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళు కొంచెం ఆన్సర్స్ ప్రివారికేటివ్గా చెప్తా ఉన్నారు. సరైన కొత్తలు లేని సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి అనుమానంగా తీసుకొచ్చి చెక్ చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇటువంటి దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెహికల్ పెట్టుకొని వెహికల్లలో ధాన్య బస్తాలను ఎత్తుకొని పోతున్నారని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారనేది కూడా కన్ఫెషన్ అంతా రాసుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ రాసుకున్నాము, వాళ్ళ ఒప్పుకోలు రాసుకున్నాము. అట్లాగే ఏ పోలీస్ స్టేషన్లో చేశారు, ఏ టైంలో చేశారు అనేటువంటి అన్నీ కూడా విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఈ ధాన్యాన్ని అంతా ఎక్కడ అమ్మినరు, ఏం చేశారని చెప్పేసి మొత్తం విచారణ చేసిన తర్వాత ఆ ధాన్యం అమ్మినటువంటి చోటు నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవర్ చేసుకోవడం జరిగింది. కానీ వీటిలో అంటే రికవర్ చేసుకున్నటువంటి సీజ్డ్ ప్రాపర్టీ ఏంటంటే నెట్ క్యాష్ దాదాపు 3,05,200 రూపాయలు రికవర్ చేసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గరికి వెళ్ళి. అంటే పోయింది 3,26,000. అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకొని పోగా మిగిలింది వీళ్ళ దగ్గర 3,05,200 రూపాయలు వీళ్ళ దగ్గర మిగులు ఉంది. అంటే ఎక్కువ ఏం ఇంకా ఖర్చు పెట్టుకోలేదు. ఇంకా వాళ్ళు ఈ అఫెన్స్లలోనే ఉన్నారు. ఇంకా ఖర్చు పెట్టుకోవడానికి ఇవన్నీ అయిన తర్వాత చేద్దురేమో. అట్లాగే వీళ్ళ దగ్గర నుంచి 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది, 4 వీలర్స్. దాంట్లో ఒకటి టాటా హారియరు, అట్లాగే ఒక బ్రెజా కారు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి 6 సెల్ ఫోన్స్ కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే దీని లోపల అందరూ కూడా చదువుకున్నటువంటి పిల్లలు, ఒకటి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ ఆపై బీటెక్ చదివినటువంటి పిల్లలు ఉన్నారు. దీనిలో ఇంకా యాదృచ్ఛికంగా ఏం జరిగిందంటే దీనిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి కూడా ఇందులో ఉంది, పార్టిసిపేట్ అయింది. ఈ అమ్మాయి బేసిక్గా ఆమె నేపాల్కు సంబంధించిన వాళ్ళు. అట్లాగే ఇంకా 2 పిల్లలు, మైనర్ పిల్లలు కూడా ఉన్నారు దీని లోపల. వాళ్ళు కూడా నేపాల్కు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే అక్కడి ప్రాంతవాసులు ఇక్కడ వచ్చేసి సెటిల్ అయిపోయినారు లాంగ్ బ్యాక్ వచ్చేసి. వీళ్ళందరూ కూడా విద్యార్థులు, అంటే చదువుకున్నటువంటి పిల్లలే, కానీ ఈ జల్సాలకు అలవాటు పడి ఈ తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక రోజు వచ్చేసి ఫస్ట్ రోజు వచ్చేసి ఎక్కడెక్కడ ధాన్యం బస్తాలు పెట్టారని చెప్పేసి వాళ్ళు రక్కీ చేసుకోవడం జరుగుతుంది. రక్కీ చేసుకున్న తర్వాత వాళ్ళకి అనుకూలమైన సమయం లోపల ఇప్పుడు అనుమానం రాకుండా డీసీఎంలు కానీ అవి కానీ తీసుకొచ్చి లోడ్ చేస్తే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ కార్ల లోపల, ఇప్పుడు మీరు చూపిస్తాం మీ కార్లు కూడా పెద్ద వెహికల్స్ 2 ఉన్నవి, వాటి లోపల ఎంత పడితే అన్ని బ్యాగులు నెట్టు కొట్టేసుకుంటున్నారు, తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. 2 రోజుల క్రితం వరంగల్ జిల్లా సాయంపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతీక్, అస్లాం, రాహుల్ అనే 3 బీటెక్ విద్యార్థులు ధాన్యం దొంగతనాలకు స్కెచ్ వేశారు.
చేసుకున్నారు. వారిలో 3 నేపాలీలు కూడా ఉన్నారు. అందులో 3 మైనర్లు ఉండటం గమనార్హం. వీరితో పాటు ఒక యువతి కూడా ఉంది. ధాన్యం దొంగలించి అమ్మగా వచ్చిన డబ్బంతా రాహుల్ అనే వ్యక్తి ఇంట్లో ఉంచారు. వాళ్ళ టార్గెట్ పూర్తి అయిన తర్వాత వాటిని పంచుకోవాలని ప్లాన్ వేశారు. కానీ ఈలోపే పోలీసులకు చిక్కారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి 3 లక్షల నగదుతో పాటు 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.